హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో న్యూ రెసిపీ వచ్చేసి చికెన్ మెజెస్టిక్స్ అండి. చాలా బాగుంటుందండి. అన్ని పార్టీల్లో స్టార్టర్లా వడ్డిస్తుంటారు. మనం హోటల్స్, రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా ఆర్డర్ చేసే రెసిపీ అండి ఇది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇది. ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి, అంత బాగుంటుంది. చాలామంది ఇష్టపడే చికెన్ మెజెస్టిక్స్ని సింపుల్గా చేసి చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడొచ్చు. ఇప్పుడు వంటలోకి వెళ్దాం. చికెన్ మెజెస్టిక్స్ చేయడానికి నేను ఇక్కడ 500 గ్రాముల వరకు చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దీనికి బ్రెస్ట్ పీస్ అయితే బాగుంటుంది. ఈ చికెన్ని బాగా కడిగిన తర్వాత, ఈ చికెన్ అనేది లావుగా ఉంటే నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోండి. సన్నగా ఉంటే కట్ చేసే అవసరం లేదండి. కాకపోతే ఇది కొంచెం మందంగా ఉంది, అందుకే నేను కట్ చేస్తున్నానండి. నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత 2 పీసెస్గా డివైడ్ చేసుకొని మనము ప్రతి పీస్ని 2 అంగుళాల వరకు కట్ చేసుకోవాలండి. షాప్లో కట్ చేసి ఇవ్వమంటే ఇవ్వరండి, మనమే కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని స్ట్రైట్గా కట్ చేయకండి, క్రాస్గా కట్ చేయాలండి. స్ట్రైట్గా కట్ చేస్తే ఆయిల్లో వేస్తే విరిగిపోతుందండి, అందుకే క్రాస్గా కట్ చేయండి. చూడండి, మనం కట్ చేసిన ముక్కలు 2 అంగుళాల వరకు ఇలా వచ్చాయో. ఇలా కట్ చేసిన ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలి. 4 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలండి. ఇక్కడ మైదాని యూజ్ చేయొద్దు, ఓన్లీ కార్న్ఫ్లోర్ని మాత్రమే వేసుకోవాలి. ఒక గుడ్డుని పగలగొట్టి ఇందులోకి వేయాలి. వేసాక మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి అరగంట పక్కన పెట్టాలండి దీన్ని. ఇలా అరగంట తర్వాత చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేయండి. అన్నీ ఒకేసారి వేయకుండా ఆయిల్లోకి 2-3 సార్లు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్లో సరిపడాన్ని వేసుకోండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు చూడండి, ఈ రంగు వచ్చే వరకు వేయించి తీసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే చికెన్ సాఫ్ట్గా ఉడకదండి, గట్టిగా అయిపోతుంది. ఇలా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టుకోండి. ఇలా ఇదే విధంగా ముక్కలను వేయించి తీసుకోండి. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటన్నిటిని కూడా ఇలాగే ఫ్రై చేసి తీసుకోవాలండి. తీసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి వీటన్నింటిని. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని ఒక 1 మినిట్ పాటు మనం ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే వాటి రంగు మారిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మనం 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 8 నుంచి 9 వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ డిష్కి ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ ముక్కలకు పట్టి మంచి టేస్ట్ రావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా బాగా కలిపాక ఇందాక మనం తీసి పెట్టుకున్న గుప్పెడు జీడిపప్పు పలుకులను వేసుకోవాలండి. జీడిపప్పు పలుకులు మనకు ఆప్షనల్ అండి. మనకు చికెన్ ముక్క తింటుంటే పంట కిందికి వస్తుంటాయి. ఇక్కడ 1 కప్పు వరకు చిక్కటి పెరుగుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపాక కొంచెం ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి.
ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును కరివేపాకును ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత ఒక ప్లేట్లోకి మనం డిష్ అవుట్ చేసుకోవాలండి. డిష్ అవుట్ చేసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కొత్తిమీర ఆకుని గార్నిష్ చేసుకొని వేడివేడిగా పిల్లలకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ సర్వ్ చేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చల్లగా వెదర్ ఉన్నప్పుడు పిల్లలకు సాయంత్రం పూట ఒక స్నాక్లా చేసి పెడితే వేడివేడిగా ఇష్టంగా తింటారండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.